కూటమి ప్రభుత్వం అంటే కూటమి అంటే అందులో చంద్రబాబు టీడీపీ జనసేన బీజేపీ కూడా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వము ప్రవేశపెట్టిన అంటే ఒక పెట్టిన బడ్జెట్ నాకు అర్థం కాలేదు, అసలు ఏంటో ఆ బడ్జెట్ అని షర్మిల మొన్న ఈమెకి ఏమర్థమవుతుంది, ఈమెకి ఏమీ తెలియదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే తిట్టడం అంటే బాగా వస్తుంది, అంత తప్పితే ఈమెకి ఏం తెలుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో దీంట్లో కొంచెము ఏమీ అర్థం కాలేదు, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్, కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఏం అర్థం కాలేదు అని అన్నదానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి షర్మిలకి స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ అర్థం కావాలంటే చట్టసభలకు వెళ్ళాలి అనే చట్టసభలకు వెళ్ళాలని నా ప్రార్థన అంటూ షర్మిలకి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అర్థం కాలేదు అని షర్మిల చేసిన వ్యాఖ్యలకి ఇది ఒక కౌంటర్ అనే చెప్పుకోవాలి. బడ్జెట్ అర్థం కావాలంటే చట్టసభలకు వెళ్ళాలి. మీరు ఇప్పటి వరకు ప్రార్థన కూటమి సభలకు మాత్రమే వెళ్ళారు, మీకు బడ్జెట్ ఎలా అర్థమవుతుందని అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. మరి చూడాలి దీనిపైన, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ బీజేపీ బద్ధశత్రులు అంటారు, కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కూడా ఒకటే అనుకోవాలి. కానీ ఎక్కడ కూడా ఇన్నిసార్లు ఏ రోజు బీజేపీ షర్మిల ఆమె బీజేపీని తిట్టదు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని తిట్టరు, ఏపీలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని తిట్టరు, వీళ్ళంతా ఒకటే కుమ్మక్క అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి ఈయనకి ఎందుకు ఇప్పుడు స్పందించాలనిపించిందో మరి ఈ మాటలకు మాత్రం స్పందించరు. మీరు మరి దీనికి స్పందిస్తుందో లేదో చూడాలి, ఎందుకంటే ఆమె స్పందించేది ఏంటంటే చిన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో స్పందిస్తుంది, ఇంక మిగతా విషయాలు స్పందించదని తెలుసు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు కష్టం వచ్చిందంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేవాడు, చంద్రబాబు నాయుడు కష్టం వచ్చిందంటే ఇప్పుడు ఈమె వస్తుందన్నమాట. సొంత కుటుంబాన్నే బజార్కి ఈడ్చి పరువు తీస్తున్న ఈమె ఎవరైనా కుటుంబం ప్రాబ్లంలో ఉంది, కుటుంబానికి నష్టం వస్తుందంటే బయటకు వస్తారు, కానీ ఈమె అలా కాదు, కుటుంబాన్ని నష్టపరచడానికే బయటకు వచ్చి పరువు తీయడానికి ఇంకా పరువు తీయడానికి ఇంకా బాధ పెట్టడానికి వస్తుందన్నమాట. ఇలాంటి ఆమె పుట్టకూడదని ఇప్పటికే రాష్ట్రమంతా దేశమంతా అనుకుంటున్నారు, ఇలాంటి షర్మిల లాంటి వాళ్ళు ఏ కుటుంబంలోనూ పుట్టకూడదు అని. మరి దీనిపైన చూడాలి, ఈ విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇస్తుందా లేకపోతే దులుపుకొని పోతుందో.